ఇందులో 10 ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి మీనింగ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ మెటిక్యులస్. మీనింగ్ ఏంటి అంటే వెరీ కేర్ఫుల్ అండ్ ప్రెసైజ్. తెలుగులో అయితే అత్యంత జాగ్రత్తగాను ఖచ్చితంగా పనిచేసే వ్యక్తి. షీ ఈజ్ వెరీ మెటిక్యులస్ ఇన్ హర్ వర్క్. ఇది యూసేజ్. అదే దీని తెలుగు మీనింగ్ చూస్తే ఆమె తన పనిలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బెనెవలెంట్. బెనెవలెంట్ అంటే కైండ్ అండ్ జనరస్. అంటే తెలుగులో దయగల లేదా ఉదారమైన. యూసేజ్ చూసుకున్నట్టయితే ద బెనెవలెంట్ మ్యాన్ డొనేటెడ్ ఫుడ్ టు ద పూర్. ఆ దయగల మనిషి పేదలకు ఆహారం దానం చేశాడు. నెక్స్ట్ అడాషియస్. అడాషియస్ మీనింగ్ ఈజ్ బోల్డ్, డేరింగ్ అండ్ ఆర్ ఫియర్లెస్. తెలుగులో ధైర్యవంతుడు, సాహసవంతుడు. యూసేజ్ హిస్ అడాషియస్ ప్లాన్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. అతని సాహసపూరితమైన ప్రణాళిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాగ్మెటిక్. డీలింగ్ విత్ థింగ్స్ సెన్సిబిలీ అండ్ ప్రాక్టికల్లీ. వాస్తవబద్ధమైన, ప్రయోజనాత్మకమైన. యూసేజ్ షీ టుక్ ఏ ప్రాగ్మెటిక్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సమస్యను పరిష్కరించడానికి ఆమె వాస్తవబద్ధమైన దృక్పథం తీసుకుంది. ఎలోక్వెంట్. ఫ్లూయెంట్ ఆర్ పెర్సుయేసివ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. వాక్పటిమ గల, చక్కగా మాట్లాడగల. యూసేజ్ ద లీడర్ గేవ్ ఎన్ ఎలోక్వెంట్ స్పీచ్. నాయకుడు చక్కగా మాట్లాడే ప్రసంగం ఇచ్చాడు. రెసిలియంట్. ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. తట్టుకునే శక్తి ఉన్న, పునరుద్ధరించుకునే అనే మీనింగ్ ఉంటుంది. యూసేజ్ చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ మోర్ రెసిలియంట్ దాన్ అడల్ట్స్. పిల్లలు పెద్దల కన్నా ఎక్కువ తట్టుకునే శక్తి కలవారు. అబ్సొల్యూట్. అవుట్ ఆఫ్ డేట్, నో లాంగర్ ఇన్ యూస్. మీనింగ్ తెలుగులో పాతబడిన, ఉపయోగంలో లేని. మెనీ ఓల్డ్ మెషిన్స్ హ్యావ్ బికమ్ అబ్సొల్యూట్. చాలా పాత యంత్రాలు ఉపయోగం లేని వాటిగా మారాయి. కాన్స్పీషియస్. ఈజీలీ నోటీస్డ్ ఆర్ అట్రాక్టింగ్ అటెన్షన్. స్పష్టంగా కనిపించే, గమనించదగిన. షీ వోర్ ఏ కాన్స్పీషియస్ రెడ్ డ్రెస్. ఆమె ఒక గమనించదగిన ఎరుపు గౌను వేసుకుంది. కాన్స్పీషియస్. ఓకే, సారీ, కాన్స్పిక్యూయస్. కాన్స్పిక్యూయస్. టెనేషియస్. టెనేషియస్ మీన్స్ డిటర్మైండ్, నాట్ గివింగ్ అప్ ఈజీలీ. పట్టుదల గల, వదలని స్వభావం గల. హీ ఈజ్ ఎ టెనేషియస్ స్టూడెంట్ హూ నెవర్ గివ్స్ అప్. అతను ఎప్పుడూ వదలని పట్టుదల గల విద్యార్థి. ఎగ్జుబరెంట్. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎగ్జైట్మెంట్. ఉత్సాహభరితమైన, ఆనందపూరితమైన. ద చిల్డ్రన్ వర్ ఎగ్జుబరెంట్ డ్యూరింగ్ ద ఫెస్టివల్. పండుగ సమయంలో పిల్లలు ఉత్సాహభరితంగా ఉన్నారు. ఫ్రెండ్స్ అండ్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్న ఈ 10 వొకాబులరీ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అలాగే మీరు అకాడమిక్ సైడ్ ఉంటే, ఒకవేళ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీనో ఉంటే మీకు అకాడమిక్ సైడ్ కూడా యూజ్ అవుతుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ బాగా రావాలి అనుకునే వాళ్ళకి ఈ వొకాబులరీ పవర్ అనేది బాగుంటే మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ని యూజ్ చేయగలుగుతారు బాగా నలుగురు ముందు. సో ఈ రకంగా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.